ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తెలంగాణ ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఖమ్మం జిల్లాలోని పీడీఎస్యూ నేతలను అరెస్టు చేసి టూ టౌన్ పోలీస్ స్టేషన్కి తరలించారు. తెలంగాణ వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని పీడీఎస్యూ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి గోకినపల్లి మస్తాన్ డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లాలో యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని, ఉద్యోగులను తక్షణం భర్తీ చేయాలన్నారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న హాస్టల్స్, గురుకులాలకు సొంత భవనాలు ఏర్పాటు చేసి ఫుడ్ పాయిజన్లను అరికట్టాలని కోరారు. పోడు రైతులపై అక్రమంగా కేసులు పెడుతున్న ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని, ఈ సమస్యను పరిష్కరించాలని వారు కోరారు. పీడీఎస్యూ ఖమ్మం జిల్లా కమిటీ తరఫు నుంచి వారిని ఒకటే కోరుతా ఉన్నాం. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు ఈఎంఐస్ ఏవైతే ఉన్నాయో 8,150 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. వాటిని విడుదల చేయాలని ఉమ్మడి జిల్లాలో అనేక మంది విద్యార్థులు వేల సంఖ్యలలో ఇతర రాష్ట్రాలలోకి వెళ్ళి ఇతర జిల్లాలలోకి వెళ్ళి యూనివర్సిటీలో చదువుకునే పరిస్థితి కనపడతా ఉంది. ఈ ఖమ్మం జిల్లాలో జనరల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గిరిజనాల యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని చెప్పి, అదేవిధంగా అద్దె భవనాలతో నడుపుతున్న హాస్టల్స్, గురుకులాలు ఏవైతే ఉన్నాయో వాటికి సొంత భవనాలను ఏర్పాటు చేయాలి. ఏదైతే ఖమ్మం జిల్లాలో అతిపెద్ద కాలేజీ ఎస్ఆర్బినర్ కాలేజీ ఉందో దానికి ప్రత్యేకంగా పీజీని సపరేట్ గదులను ఏర్పాటు చేయాలని, అదేవిధంగా విద్యార్థులకి అయితే పెరిగిన సంఖ్యకు అనుకూలంగా బస్ సంఖ్యను పెంచాలి. బస్ పాసులను కూడా బాయ్స్కి ఉచితంగా ఇవ్వాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ ప్రజాపాలన అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం